గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు మన మొబైల్ ఫోన్ తాలూకా హజార్డ్స్ గురించి మాట్లాడుకుందామండి. ఫస్ట్ మన హెల్త్ మీద అది మేజర్గా ఇంపాక్ట్ చేసేది సెడెంటరీ లైఫ్ స్టైల్. మొబైల్కి అతుక్కుపోయి వేరే పనులు ఏమి చేయకుండా ఉండడం. రెండోది వచ్చేసరికి దాని నుంచి ఎమిట్ అయ్యే బ్లూ లైట్ వల్ల నిద్ర అంటే స్లీప్ డిస్టర్బెన్సెస్ కాజ్ చేయడం. మూడోది వచ్చేసరికి చిన్నపిల్లలకి మెంటల్ గ్రోత్ అన్నది వన్ వే ట్రాఫిక్ అయిపోవడం, స్క్రీన్ టైం వల్ల వన్ వే ట్రాఫిక్ అయిపోవడం, మెంటల్ గ్రోత్ అనేది ఇంపాక్ట్ అవ్వడం. అండ్ నాలుగోది వచ్చేసరికి ఫర్టిలిటీ ఎఫెక్ట్ చేయడం. మన మొబైల్ ఫోన్స్ లో ఫ్రీక్వెన్సీ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ కాజ్ చేస్తుందండి. దానివల్ల మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటాయి. అండ్ నాలుగోది ఏంటంటే మన ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ క్యాన్సర్ రీసెర్చ్ వాళ్ళు ఏం చెప్పారంటే మొబైల్ ఫోన్స్ లో ఫ్రీక్వెన్సీ ఎలక్ట్రానిక్ రేడియేషన్ కాజ్ చేస్తుంది కాబట్టి మనకి హెల్త్ రిస్క్స్ అయితే వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నది వాళ్ళు వెల్లడించారండి. దాంతోపాటు ఏంటంటే మనకి మెడికల్ డివైసెస్ ఎవరికైతే పేస్ మేకర్స్ లేకపోతే ఇంప్లాంటబుల్ డీఫిబ్రిలేటర్స్ వాడుతున్నారో అలాంటి వాళ్ళల్లో మనకి ఆ డివైసెస్ సరిగ్గా ఫంక్షనింగ్ చేయడానికి ఇది అడ్డు కలిగించే అవకాశాలు ఉంటాయండి. ప్లస్ హియరింగ్ ఎయిడ్స్ వాడే వాళ్ళకి కూడా దాని ఫంక్షనాలిటీ తగ్గించే అవకాశం ఉంటుందండి. సో మొబైల్ యూసేజ్ అనేది చాలా జుడిషియల్గా చేస్తే బెటర్ అండి. థ్యాంక్ యూ.